కూటమిదే గెలుపు. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. వైసీపీ పాలనలో బాధుడే బాధుడు. జగన్ లాంటి సైకోన్ నా జీవితంలో చూడలేదు. 5 ఏళ్లలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. విశాఖ ప్రజా గళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కూటమిదే గెలుపట. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తారట. ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించినా మీరున్న 14 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఉద్యోగులు మీకు అనుకూలంగా లేరు. ఉద్యోగులే ఒక దశలో ఓడించారు. 2004లో గుద్దు ఓడించారు ఎలక్షన్లో ఓట్లు. మీరు కరెంటు ఛార్జీల గురించి చెబుతారు. కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత మీదే. పెంచిన ఘనతలో ఉద్యమాలలో చంపింది మీరు. కరెంటు ఉద్యమాలలో బషీర్బాగ్ కాల్పులు జరిగింది మీ నిర్వాకమే. మీ చరిత్రలో అది ఒకటి ఉంది. ఆ పేజీ అట్లే ఉంది. బషీర్బాగ్ కాల్పులు అనగానే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. కరెంట్ ఛార్జీలు పెంచింది గుర్తుంది. కరెంటు ఛార్జీలు పెంచితే ఉద్యమాలు చేస్తే ఉక్కుపాదంతో నంచాలి కాల్చాలనేది మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. మళ్ళీ మీరు 9 సార్లు కరెంటు ఛార్జీల గురించి బాధుడు గురించి జగన్ లాంటి సైకోని నేను ఎక్కడ చూడలే. జగన్ లాంటి సైకోని పెత్తందారులకు పెత్తనం ఇవ్వకుండా పేదలకు పెత్తనం ఇచ్చిన సైకోని మీరు చూడలే. పెత్తందారులకు మేలు చేయకుండా పేదలకే మేలు చేసే సైకోని మీరు చూడలే. మీకు ఆ సైకోతనం అనిపిస్తుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉండే పెత్తందారులకి ప్రభుత్వ సంపద ఇస్తే సైకోతనం కాదు. మీ చుట్టూ ఉండే అనుచరులకి, మీ పెత్తందారులకి, మీకు సంబంధించిన వర్గాలకి, మీకు సంబంధించిన కులాలకు న్యాయం చేస్తే అప్పుడు సైకో కాదు. పేద ప్రజలకి న్యాయం చేస్తే సైకో మీ దృష్టిలో. పేద ప్రజల అకౌంట్లో డబ్బులు ఇస్తే మీకు సైకోతనం. పేద ప్రజలు ఎప్పుడు పేదగానే ఉండాలి, పెద్దోళ్ళు పెద్ద చేయాలి మనం. మీ కార్యక్రమం అది. అందుకే మీకు జగన్ సైకో లెక్క కనిపిస్తాడు.